అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ శ్రీతో. ఏంటి వంకాయలు చెట్లు చూపిస్తున్నాను అనుకున్నారా? ఇది ఆర్గానిక్ వంకాయలు అండి. నేను చిన్న మినీ గార్డెన్ మెయింటైన్ చేస్తాను టెర్రస్ గార్డెన్ మీద ఆర్గానిక్గా. ఎప్పటికప్పుడు మీకు గార్డెన్ టూర్ చేద్దాం అనుకుంటున్నానండి, కుదరట్లేదు నాకు. ఎందుకంటే కాయలు ఉన్నాయి, బీరకాయలు, దోసకాయలు, గోరుచిక్కుళ్ళు, దొండకాయలు, దానిమ్మకాయలు బాగా పండి చూపిద్దాం. కోసే లోపల కోతులు వచ్చి తినేస్తున్నాయండి. ఈ సంవత్సరం అసలు చాలా తినేసినాయండి, వారానికి గుంపులు గుంపులుగా వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే చాలా తిన్నాం ఆర్గానిక్, ఈ సంవత్సరం తెలియదండి. ఇప్పటికే చాలా తినేసినాయి, చాలా బాధగా ఉంది అసలుకి. వంకాయలు చూసారా, వంకాయలు నచ్చవండి, అందుకే ఒకటి రెండు పాడు చేసి మిగతా వంకాయలు ఉంచినాయి కాబట్టి వాళ్ళు నేను కూరగాయలు ఏమి ఇవ్వని వంకాయలు కోసుకోవటానికి వచ్చి డీటెయిల్గా కాకపోయినా షార్ట్కట్లో మీకు చెట్లు చూపిస్తున్నానండి. ఈసారి డీటెయిల్గా తీస్తాను చెట్లన్నీ, మొక్కలన్నీ. అసలు పూల మొక్కలు పెట్టుకుంటాను. దానిమ్మకాయలు చూసారా చాలా పండి, ఇంతకుముందు 10-15 3 ట్రిప్పుల కింద తినేసినాయి అండి. నేను ఒక కాయే కోసి దేవుడికి పెట్టాను, ఫస్ట్ కాయ. అసలు నాకు మొక్కలు పెంచడం చాలా ఇష్టం అండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని టెన్షన్స్ ఉన్నా. అసలుకి ఇలాగ స్టాండ్లు పెట్టి కుండీలు పెట్టుకోవాలండి, అప్పుడు స్లాబ్ వాటర్ పడినా ఏమవ్వదు, ఆరిపోద్ది కదా. ఇలా స్టాండ్లు పెట్టుకుని పెంచుకుంటే చాలా ఈజీ. దేవుడు పువ్వుల కోసం ఎక్కువ పెట్టుకున్నానండి పూల మొక్కలు కూడా. బెండకాయలు, కరివేపాకు మొక్క, నిమ్మకాయలు చూడండి ఎన్ని పండియో. నిమ్మకాయలు కూడా చాలా ఉన్నాయి, బాగా హెల్త్కి మంచిది కదా అని పెట్టాను. వంకాయలు కోసాను, మా కూరకు సరిపోతాయి ఇవాళ. చాలా టేస్ట్ ఉంటుందండి, 5 నిమిషాల్లో మగ్గిపోద్ది కూర. బయట పెట్టిన కూరగాయలు కుళ్ళవండి అసలుకి ఆర్గానిక్. ఇవి అయితే చిన్న పిందెలు ఉన్నప్పుడు 3 పిందెలు ఉన్నప్పుడు తెచ్చానండి. అవి కాసినవి పెద్దవి అయినాయి, తర్వాత పూత రాలిపోతుంది ఏంటి అనుకుంటే దీనికి రోజు నిమ్మకాయకి వాటర్ పోయకూడదు అంటండి, వారానికి ఒకసారి పోయాలంటే. అప్పుడు నిలబడి అంటే 5 రోజులకు ఒకసారి అప్పుడు నిలబడియండి కాయలన్నీ. చాలా ఎక్కువ వచ్చినాయి, పూత వచ్చి మళ్ళీ కాయలు ఎక్కువ వచ్చినాయి. అలాగే వంకాయలు, ఇది రౌండ్ పర్పుల్ వంకాయలు అండి, గ్రీన్ వంకాయలు కూడా ఉన్నాయి. అసలు ఆర్గానిక్గా మనం పండించుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి. వీలున్న వాళ్ళందరూ పండించుకోండి. డాక్టర్ కూడా చెప్తున్నారు ఆకుకూరలు అసలు బయట కొనొద్దు, మీరు ఆకుకూరల వరకైనా మీరు పండించుకోండి అని చెప్పి. అంటే మనకి ఈజీ అండి ఆకుకూరలు పెంచడం కూడా. చూసారా ఈ గ్రీన్ వంకాయలు ఎంత బాగున్నాయి అసలు, ఫ్రెష్గా. అసలుకి వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా హెల్తీగా పెరుగుతుంది. వర్షం మంచిదండి మొక్కలకి. ఇలా డ్రాగన్ ఫ్రూట్ పింకును వైటు అండి, ఒకటైతే పింకు, మిగతాది వైటో ఏదో అనుకుంటున్నాను నేను. ఇది వాటర్ యాపిల్ చూసారా. ఇలాగే కొత్తిమీర, ఇది 2 రోజులకు ఒకసారి వాటర్ పోయారండి కొత్తిమీర. ధనియాలని క్రష్ చేసేస్తే ఇలా వస్తుందండి. గోంగూర, ఎక్కువ ఆకుకూరలకి ఏంటంటే ఇసుక ఎక్కువ ఉండాలండి మట్టిలో, చాలా ఈజీ అండి. ఆవు పేడ, అలాగే బియ్యపు నీళ్ళు, మన కూరగాయలు తొక్కులు ఉంటాయి కదా, అది పిసికి 2 రోజులకు ఒకసారి పోస్తే హెల్తీగా ఇలా మొక్కలు ఉంటాయండి. ఇలా బెండకాయలు మొన్నే పెట్టాను, ఇంకా చిన్న చిన్న పిందెలు పడుతున్నాయి. ఈ పసుపు అండి మొన్న యానివర్సరీలో మొక్కల గ్రూప్లో ఉన్నాను, వాళ్ళు ఇచ్చారు 112 లైఫ్ వాళ్ళు బ్లాక్ పసుపు. పపయ్య పెట్టాను, గోంగూర, అన్ని కూరగాయలండి. ఈ బీరకాయలు అన్నీ తినేసినాయి అన్నాక ఈ 2 కొత్తగా పడితే దాన్ని కాపాడుకుంటున్నానండి ఇలా కవర్లో. తింటాక మరి ఉంచుతుందో అది కూడా తినేస్తుందో తెలియదు. ఒకటి క్లాత్లో చుట్టిందైతే తినేసింది మొన్న, అందుకే ఈ వైర్లు ఈ సెట్టింగ్ చేశాను. చూడాలి, అందరూ ఆంజనేయ స్వామి తింటున్నారని నవ్వుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది ఇంత బాగా పెంచుకుని మనం తినేస్తే కూరగాయలు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఆకుకూరల వరకన్నా పెట్టుకోండి అండి, చాలా మంచిది. ఈ డీటెయిల్ వీడియో నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.